మీరు చూస్తున్నారు ఈ ఇరాన్ సంబంధించిన బ్యాలిస్టిక్ మిసైల్ 4000 కిలోమీటర్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ తోటి డియోగో గార్సియా దీవిని దాడి చేయాలని నిర్ణయించుకుంది కనుక ఆ మిసైల్ తోటి దాడి చేస్తే డియోగో గార్సియాలో ఉన్న అమెరికా నావల్ బేస్ దాడికి గురవడం జరిగింది. అమెరికా కూడా ఊహించలేదు ఇరాన్ ఇలా దాడి చేస్తున్నానని. అమెరికా ఏమనుకుంది అంటే ఇరాన్ దగ్గర ఇంత దూరం వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ లేవని అనుకుంది, కానీ ప్రపంచానికి తెలియంది ఏంటి అంటే ఇరాన్ నుంచి అమెరికా ద్వారా అమెరికా వద్దకు వెళ్ళే బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ ఉన్నాయి, కానీ ఇరాన్ బయటకి తీయడం లేదు, ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. ఎందుకంటే యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటివరకు చూస్తే ఇరాన్ ఊహించని రీతిలో అమెరికా ఇజ్రాయెల్ని ఎదుర్కొంటూ దాడికి ప్రతిదాడి చేస్తూ ముందుకెళ్తుంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళకు అంచనాకు మించి దాడి జరుగుతోంది. ఎందుకంటే రెండు అగ్రరాజ్యాలే కనుక ఒక చిన్న దేశం మీద దాడి చేస్తే ఈ పాటికి లొంగిపోవాల్సిన దేశం అలాంటి లొంగకుండా దాడికి ప్రతిదాడి చుట్టుపక్కల ఉన్న అమెరికాకు సంబంధించిన నావల్ బేస్లు కానీ అమెరికా సంబంధించిన ఆస్తుల మీద దాడులు చేయడం జరుగుతోంది ఇరాన్ దేశం. అలాగే ఇటు ఇజ్రాయెల్ని కూడా దాడికి ప్రతిదాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ కూడా తక్కువ అంచనా వేయాల్సిన లేదు. ఎందుకంటే ఇరాన్ తక్కువ ఖర్చుతోటి నష్టం బాగా జరిగేలా, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ యుద్ధం ఆపేలాగా ఇరాన్ దేశం యుద్ధం ఆపదలుచుకోలేదు. చూస్తూనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక వాళ్ళు ముందు నుంచి ఒక ప్రణాళిక వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కనుక ఆ యుద్ధాన్ని వీళ్ళు చూసి ఏం నేర్చుకున్నారు, ఏం ఆలోచించారు అంటే మన మీద భవిష్యత్తులో అమెరికా కానీ ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు దాడి చేస్తే మన ప్రతి దాడి తప్పకుండా చేయాలి. చేయడం వల్ల మన దేశానికి ప్రపంచానికి మన దేశం పవర్ ఏంటో ప్రపంచం తెలియజేయాలి. అలాగే ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది కనుక మన దగ్గర ఉన్న ఈ వనరులతోటి తక్కువ ఖర్చుతో ఎక్కువ దాడి జరిగేలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కనుక అందుకే ఎన్ని రోజులు అవుతున్న ఇరాన్ దేశం సరెండర్ అవ్వకుండా అమెరికాకు ఇజ్రాయెల్కి దాడికి ప్రతిదాడి చేస్తూ ఇంకా పక్కా ప్రణాళికలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దాడి జరిగేలా ఇరాన్ అలాగా ప్రణాళికలు వేస్తుంది కనుక ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశంతో యుద్ధం చేయలేదు. అలాంటిది ఇరాన్ ఒక అగ్రరాజ్యంతో ఇంత ధైర్యంగా ప్రతిదాడి చేస్తుందో అంటే నమ్మసత్యం కావడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఎంత చిన్న దేశమో ప్రపంచానికి తెలుసు. అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది కనుక అలాంటి దేశం మీద దాడికి ప్రతిదాడి చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు కూడా భయానికి గురవుతున్నాయి. ఎందుకంటే అమెరికా దేశాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ దేశం రేపు మన దేశాల మీదకి దాడి చేస్తే మనం ఎలా ఎదుర్కోవాలని చుట్టుపక్కల ఉన్న దేశాలు చాలా భయపడుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వారు జరుగుతుంది కనుక ఆ వారు జరిగి ఇప్పటికీ 5 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా వారు ముగింపు రావడం లేదు. ఎన్ని విధాలు చెప్పినా కానీ అక్కడ యుక్రెయిన్ తగ్గనంత వరకు రష్యా కూడా తగ్గదలుచుకోలేదు. రష్యా టార్గెట్ ఏంటి అంటే యుక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగమే కనుక ఆ భాగం మనం తగ్గాల్సిన అవసరం లేదు. చిన్న దేశం, అందులో నా దేశం ఈ వెస్టర్న్ కంట్రీస్ మాటలు విని యుక్రెయిన్ రష్యాకి యుద్ధానికి వచ్చిందని తెలుసు కనుక ప్రపంచానికి ఇప్పుడు యుక్రెయిన్ కూడా స్తోమత లేకున్నా కానీ ఈ యూరోప్ కాంటినెంట్ అమెరికా ఫండ్స్ కానీ ఆయుధాలు కానీ సప్లై చేయడం వల్ల ఇప్పుడు ఈ వార్ అనేది చేస్తోంది అమెరికా మీద ఈ యుక్రెయిన్. అలాగే ఇప్పుడు ఇరాన్ కూడా ఆ యుద్ధాన్ని ఉదాహరణ తీసుకొని మన భవిష్యత్తులో ఎవరు మన సపోర్ట్ చేయరు, ఎవరు నిలబడరు. కాకపోతే మనం ఏం చేయాలంటే ప్రతిదాడి చేయాలి. మనం ఎలాగో మన దేశాన్ని నాశనం చేస్తారు, పోతూ వాళ్ళ దేశాన్ని కూడా సర్వనాశనం చేసుకోవాలని ఇరాన్ ఆలోచన. అందుకే ఎంత నష్టం జరిగినా తగ్గకుండా ప్రతిదాడి చేస్తూ వాళ్ళ దేశాలకు సంబంధించిన ఆస్తులు నష్టం చేస్తూ ఛాన్స్ దొరికితే
వాళ్ళకి సంబంధించిన వార్ షిప్సే కానీ హెలికాప్టర్సే కానీ జెట్ ఫైట్సే కానీ ఊహించని విధంగా దాడి చేస్తూ అమెరికాకు వేల కోట్ల నష్టం చేస్తుంది ఇరాన్ దేశం. ఎందుకంటే ఇంత తక్కువ ఖర్చుతో ఇలా దాడి చేయడం అంటే అది ప్రపంచం కూడా, ఎందుకంటే ఒక యుద్ధం అనేది ఎన్ని విధాల మార్పు చెందుతోంది. ఇలాంటి అనుభవం లేకుండా ఒక పక్క ప్రణాళికతో ముందే సేఫ్ సైడ్ చూసుకుంటూ నష్టం తక్కువ ఉన్నట్టు దేశానికి డబ్బు పరంగా దాడి చేస్తే ఇతర దేశాలకు శత్రు దేశాలకు నష్టం ఎక్కువ జరిగేలా ప్రణాళిక వేయడం అంటే ఇది ఏ దేశం కూడా ఇంతవరకు అలా చేయలేదు. ఎందుకంటే ప్రపంచమే జరుగుతున్న యుద్ధాలన్నీ ఇరాన్ ముందు నుంచే గమనించి ఇలాంటి ఒక ప్రణాళిక ముందు నుంచే వేసుకొని వారికి సిద్ధంగా ఉందనేది ప్రపంచం గుర్తించింది. ఎందుకంటే అన్ని దేశాలు ఏకమయ్యి ఇది యుద్ధం మీద ఆధిపత్యం ఎవరికి కొనసాగతో ఆలోచన లేకుండా ఈ యుద్ధాన్ని ఎంత తొందరగా ముగింపు చేస్తే ప్రపంచానికి అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు జరగడం వల్ల ఏ క్షణాన ఎటు నుంచి ప్రళయం వచ్చే అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే భూమి కూడా ఇప్పుడు అంత శక్తి కూడా లేదు ఈ బాంబుల దాడికి తట్టుకునే అంత. భూకంపాలు వచ్చాయంటే భూమి మీద ఆ భూకంపం ఎఫెక్టు సముద్రం మీద కూడా ఉంటుంది. సముద్రం మీద ఉందంటే అది సునామీగా మీద దారి తీసే అవకాశం ఉంటుంది. ఇంకా సునామీ వచ్చినాయంటే అది కాస్త ఇతర దేశ సముద్రాలకు కూడా అనుసంధానం ఉంటుంది కనుక ప్రళయం వచ్చే అవకాశం ఉంటుంది కనుక. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంధనాలు కానీ గ్యాస్ నిక్షేపాలు అన్నీ ప్రపంచ అవసరాలకు వెలికి తీయడం వల్ల భూమి యొక్క బలం అనేది చాలా కోల్పోయింది. భూమి యొక్క పట్టు కూడా ఎలాంటి సపోర్ట్గా ఏమి లేకుండా మొత్తం భూగర్భం అంతా ఖాళీగా నిండిపోయి ఉంది. కనుక భూమికి తగరానిది విస్ఫోటనం, ఒక బాంబు విస్ఫోటనం ద్వారా ఏర్పడ్డదంటే ఆ ప్రపంచ మనుగడకే ఇది చాలా నష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమండలం మీద ఎలాంటి ప్రాణం అనేది నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచం శాంతి కొరకు భవిష్యత్ తరాల కోసం మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కనుక ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి ఐక్యరాజ్య సమితి అది ఎందుకుందో ఏమిటికుందో అగ్రరాజ్యాలకే వత్తాసు పడడానికే ఉందని అర్థమవుతుంది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరుకే పెట్టారు. కరోనా టైంలో కూడా నోరు మూసుకునే ఉంది. ఇప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి అందుకే నోరు మూసుకునే చూస్తూ ఉంది. ఇంత ప్రపంచం మీద ఇంత పెద్ద దేశాలు దాడి చేస్తుంటే ఒక చిన్న దేశం మీద ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ప్రపంచానికి ఇంధన సరఫరా ఆగిపోతుంది, గ్యాస్ సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి ఉంది అనుకుంటే అది కలగజేసుకొని ఈ యుద్ధాన్ని ఇక్కడికే శాంతింపజేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ శాంతింపజేయకపోవడం వలన ఈ యుద్ధంలోకి ముందు ఏ దేశాలు వచ్చి జాయిన్ అయ్యి ఏ దేశం మీద దాడి చేసుకుంటూ అది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఆ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అమెరికాకు స్వలాభం జరుగుతుంది కనుక అందుకనే అన్ని దేశాలు అనుకొని మాట్లాడుకొని అమెరికా మీద ఒత్తిడి తెచ్చి ఈ యుద్ధాన్ని ఆపేలా చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉంది. ముఖ్యంగా ఈ ఇంధన వ్యాపారం చేసుకునే దేశాలు కానీ గ్యాస్ వ్యాపారం చేసుకునే దేశాలు అవి ఏకతాటి మీదకి వచ్చి వేరే దేశాలతోటి కలిసి మాట్లాడి ఈ శాంతి ఒప్పందం చేసుకొని ఇప్పటివరకు చేసుకున్న యుద్ధాలు చాలు. వ్యాపారాల పరంగా అన్ని వీటి పరంగా నష్టం జరుగుతుంది. దేశాలు కూడా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నాయి. మళ్ళీ అమెరికానే అగ్రరాజ్యంగా కొనసాగితే ఇలాంటి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రపంచ దేశాలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే చాలా నష్టం జరిగిపోతుంది ప్రపంచానికి. ఈ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ద్వారా ఇరాన్ జియో గార్సియా మీద దాడి చేయడం వల్ల అమెరికా ఇప్పుడు ఏం దాడి చేయబోతుందో ఆ దాడి జరగకముందుకే ఈ ప్రపంచ శాంతి అనేది యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేస్తే చాలా మంచిది. వేరే దేశాలు ఈ యుద్ధంలోకి దిగితే అది చాలా తీవ్ర పరిణామాలు దారితీస్తుంది ప్రపంచానికి. అది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశం దగ్గర చూసినా సాధారణ కంటే చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నాయి.
ఏ దేశం మీద దాడి జరిగినా ఏ దేశం కూడా అప్పుడు చూస్తూ ఊరుకునేలా లేదు. అది కాస్త వేరే దేశం మీద దాడి చేయడం వల్ల ఆ దేశం మీద ఎఫెక్ట్ కాకుండా అది భూమండలం మీద ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక యుద్ధం కాస్త ఒక 10 దేశాలు యుద్ధంలో పాల్గొంటే వాళ్ళ బలాలు ప్రయోగించడానికి చేస్తారు కనుక ఆ ప్రయోగం చేయడం వల్ల అది భూమి మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక అది కోస్త ఏమవుతుంది, ప్రళయానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే భూమి కూడా ఇప్పుడు తట్టుకునే అంత బలము లేదు. అది ప్రపంచం గమనించుకోవాలి. ఈ ప్రపంచం ముందు కొనసాగాలి, భవిష్యత్ తరాలకు మనం ఈ ప్రపంచాన్ని అందించాలి అనుకుంటే ఇలాంటి యుద్ధాలు ప్రణాళితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేశం పైన ఉన్నది. ఎందుకంటే అమెరికా లాంటి దేశాన్ని అగ్రరాజ్యం కొనసాగించినందుకు ఇలా ప్రపంచం ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాని వీలైనంత తొందరగా ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టడి చేసి ఈ యుద్ధం విరమించేలా చేస్తే చాలా మంచిది. ఇటు ఇరాన్ దేశాన్ని కూడా తన వంతుగా బాధ్యతంగా ప్రపంచానికి నీ వ్యాపారం ఎంతో చేస్తున్నావు కనుక ప్రపంచ దేశాల మేలు కోసం కానీ నువ్వు ప్రపంచ దేశాలకు నీ వ్యాపారం సరఫరా మళ్ళీ కొనసాగాలంటే నువ్వు కూడా సాధించాలి. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఇటు ఇరాన్ దేశానికి, అటు ఇజ్రాయెల్కి, ఇటు అమెరికాకు 3 దేశాలకు ప్రపంచం ద్వారా ఒత్తిడి తెచ్చి ఈ యుద్ధాన్ని ముగింపు చేస్తే చాలా మంచిది. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఎలాంటి యుద్ధం చేయకుండా కూడా ఆర్థిక పరంగా నష్టాలు చేకూరి చాలా మన ప్రాణవాయువుకు, ప్రాణజీవులకు కానీ మనలాంటి చిన్న దేశాలు కానీ అది సాదాసీద దేశాలు కానీ చాలా నష్టాల్లో చేకూరుతాయి. మన భారతదేశం ఇప్పుడే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తోంది. ఇలాంటి టైంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల మన దేశానికి కూడా ఆర్థికంగా అదే అభివృద్ధి పరంగా కూడా చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద పాపులేషన్ ఉన్న దేశం కనుక ఈ ఎఫెక్టు ప్రపంచం మీద, ముఖ్యంగా చైనా మీద, వాళ్ళ దేశం కూడా జనాభా పరంగా చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాని తర్వాత భారతదేశం ఉంది. జనాభా ఎక్కువ ఉన్న దేశాలు ఆర్థిక పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సరఫరా కనీస సౌకర్యాల పరంగా కానీ చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచం ముఖ్యంగా జనాభా ఎక్కువ దేశాలు గమనించుకొని ముందే అలర్ట్ అయ్యి ప్రపంచ శాంతి కోసం ముందడుగు వేసి అన్ని దేశాల్లో ఏకమయ్యి అమెరికా మీద, ఇటు ఇజ్రాయెల్ మీద, ఇటు ఇరాన్ మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రపంచ శాంతికి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేయడం వల్ల అది డియోగో గార్సియా అనేది హిందూ మహాసముద్రంలో ఉంటుంది. ఆ బాంబు దాడికి ఆ భూమి యొక్క శక్తి తట్టుకోకపోతే ఆ హిందూ మహాసముద్రంలోనే సునామీ వచ్చే అవకాశం ఉంటుంది భూకంపం ద్వారా. అది కాస్త ఆ సముద్రం అనేది, హిందూ మహాసముద్రం అనేది ఇటు అట్లాంటిక్, అటు పసిఫిక్ అనుసంధానం ఉంది కనుక అది కాస్త ఎఫెక్టు ఇతర ప్రపంచ సముద్రాల మీద పడే అవకాశం ఉంటుంది. అక్కడ పడడం వల్ల ఏమవుతుంది అంటే అది కాస్త ప్రళయానికి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రపంచం అంతం ఇక్కడికే అవ్వద్దు అనుకుంటే ప్రపంచ శాంతికి ముందడుగేయాల్సిన ప్రతి ఒక్క దేశం మీద ఉంది అనేది గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రపంచం శాంతి కోసం ప్రపంచ దేశాలు ముందుకు నడిచాయి. వ్యాపారాల పరంగా కానీ అన్ని విధాల పరంగా దేశం సహకరించుకున్నాయి కనుక ప్రపంచం ముందుకెళ్ళింది. ఇప్పుడు ఇలాంటి యుద్ధాల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రపంచానికి నష్టమే తప్ప స్వలాభం అనేది లేదు. ఎవరైతే స్వలాభం ఆశించి చేస్తారో వాళ్ళకు కూడా ఊహించిన విధంగా నష్టం జరుగుతుంది. వాళ్ళు అగ్రరాజ్యంగా కొనసాగడానికి ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. అవన్నిటినీ ఎదుర్కొని దేశాలకు యుద్ధాల పరంగా వెళ్లకుండా సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటే మిగతా దేశాలకు మంచిది. ఎందుకంటే అగ్రరాజ్యాలు వాళ్ళ అగ్రరాజ్యంగా కొనసాగడానికి వాళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మిగతా దేశాలను బలి పెడతారు. ఆ బలిలో ఇరుక్కోవద్దనేదే ప్రపంచం దేశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసం మిగతా దేశాలు యుద్ధాల్లో పాల్గొనడం వల్ల ఈ యుద్ధాల కోసం కావాల్సిన యుద్ధ సామాగ్రిలు వాళ్ళ దగ్గర కొనటారు కనుక వాళ్ళకు అలా లాభం చేకూరుతుంది. అలాగే ఇలా యుద్ధాల్లో కలుగజేసుకోవడం వల్ల కూడా
ఆ దేశాలకు కూడా నష్టం చేకూరుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వెపన్స్, వాటి పనితీరు, వాటి బలం, వాటి దాడి చేయడం వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనేది అది ప్రపంచానికి ఒక బిజినెస్ పరంగా కూడా చూపించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ యుద్ధంలో పాల్గొన్నప్పుడు వాడిన ఈ యుద్ధాలు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆయుధాలు, వాటి పనితీరు, వాటి సంబంధించిన ఎఫెక్ట్ చాలా బాగా అమెరికా మీద దాడి చేయాలని ఆలోచన వచ్చిన ఇరాన్ దేశం నుండి అమెరికా దాడి చేయాలంటే మినిమం 10,000 కిలోమీటర్ల పైన